వెల్కమ్ టు RRR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా దబ్బాకుపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో తాము చేపట్టిన కార్యక్రమాలను దబ్బాకుపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వెచ్చా శ్యామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు మరియు పత్రికా విలేకరులకు దబ్బాకుపల్లి గ్రామం ప్రజలకు అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసిన రోజు. ఇలా కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 గ్యారంటీల్లో భాగంగా ఈ రోజున ఆగస్టు 15న స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా మనందరికీ ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. మహిళలందరికీ మీరు మీ పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా ఉచితంగా వెళ్ళొచ్చు, దేవాలయాలకు వెళ్ళొచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు, ఫంక్షన్లకు వెళ్ళొచ్చు, అన్నిటికీ ఆధార్ కార్డు చూపించి ఉచితంగా వెళ్ళే ఏర్పాటు చేశారు. అలాంటి మంచి దినం ఈరోజు. అదేవిధంగా ఈ ప్రాథమిక సహకార సంఘం గురించి మనం చెప్పుకోవాలంటే 1964 సంవత్సరంలో ఈ ప్రాథమిక సహకార సంఘం ఏర్పడిన తర్వాత ఎంతో మంది మహామహులు కోన సుబ్బారావు గారి దగ్గర నుంచి మునగాల నరసింహ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సహకార సంఘాన్ని దినదిన అభివృద్ధి చెప్పుకోవడం జరిగింది. వారికి కూడా మన కృతజ్ఞతలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కానీ వారి నిధులు మంజూరు చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రోడ్డు వేయడానికి అనుమతి లేదు. అట్లాంటి విషయాన్ని మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెడితే ఖచ్చితంగా 15 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని వచ్చి ఆ రోడ్డు కళని అలా సహకారం చేయడం అనేది మనందరికీ సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా దబ్బాకుపల్లి గ్రామ ప్రజలందరూ పాటిస్తున్నాం. ఎప్పుడైతే చైర్మన్గా పెంటాల శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకారానికి ఎప్పుడైతే ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందో అదే రోజున దబ్బాకుపల్లి సొసైటీకి మన కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారి కృషితో 25 టన్నుల యూరియా రావడం జరిగింది. ఈ యూరియా వచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా రైతులందరినీ సమానంగా చూస్తూ రైతులకు ఏ విధంగా కావాలి, ఏం కావాలని చెప్పి దృష్టిలో పెట్టుకొని వత్సవాయి మండలంలో మండల పార్టీ అధ్యక్షులు గారి సహకారంతో మళ్ళీ మనం 15 టన్నులు యూరియా తెప్పించాం, 10 టన్నులు డిఏపి తెప్పించాం, 10 టన్నులు కాంప్లెక్స్ తెప్పించాం. అవి కూడా రాబోయే 2 రోజుల్లో చూసుకొని వాటిని కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నేను ఒకటే సూచిస్తున్నా, పదవి అనేది అలంకారం కాదు, పదవి అనేది బాధ్యత. శ్రీనివాసరావు గారికి పదవి ఇచ్చిన తర్వాత దబ్బాకుపల్లి పార్టీ తరఫున మేమందరం కూడా ఆయన తీసుకోబోయే ప్రతి చర్యకి సూచనలు ఇస్తూ అతను ముందుకు వెళ్ళడానికి అన్ని రకాల మేము సహకరిస్తాం. అదేవిధంగా ఇంతమంది పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలందరి సమక్షంలో నాకు ఒక చిరకాల వాంఛ ఉందండి. ఈ దబ్బాకుపల్లి గ్రామంలో పోలంపల్లి మునేరు ద్వారా లిఫ్ట్ ఏర్పాటు చేసుకొని పెంటాలగూడెం శ్రీనివాసరావు గారు వాళ్ళ ఊర చెరువుకి నీళ్లు తీసుకొచ్చుకున్నారు. అదేవిధంగా ఇది సాగర్ టైలాండ్. మన ఊరి గ్రామంలో సాగర్ నుంచి నీళ్లు రావడం అనేది ఇబ్బంది అయినప్పుడు రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. 20 సంవత్సరాల కింద చెరువు కింద పంట కాలువ తవ్వించి ఈ గ్రామంలో రైతులకి రేగళ్ళలో కానీ ఇటు చెరువు కింద కానీ అందరికీ 2 పంటలు పండే ఇదివరకు ఈ గతంలో. ఇవాళ సాగర్ వస్తే తప్ప భగవంతుడు కరుణించి వర్షం పడితే తప్ప చెరువు నిండని పరిస్థితి, ఆ కింద టైలాండ్ ఉన్న భూములకి నీళ్లు రాని పరిస్థితి ఉంది. కాబట్టి మేమందరం పెద్దలందరినీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ ఇక్కడున్న పెద్దలందరినీ, దబ్బాకుపల్లి గ్రామ ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నామండి. రేపు మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మునేరు యొక్క కాలువ ఆధునీకరణ కానీ మునేరు కరకట్ట కోసం కూడా 19.5 కోట్ల రూపాయలు విడుదల చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నారు. అది వచ్చిన తర్వాత మునేరులో నీటి లభ్యత ఉంటుంది కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని పెంటాలగూడెం ఊర చెరువును ట్యాంక్ చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి జమ్మిచెట్టు కాలువలో పోసినట్లయితే అటు పోలంపల్లి రైతులకు కానీ, పెంటాలగూడెం రైతులకు కానీ, దబ్బాకుపల్లి రైతులకు కానీ, దబ్బాకుపల్లి చెరువు కింద ఉన్న రైతులకు కానీ, చెరువు కానీ, పోతారం గంగవెల్లి రైతులకు కానీ, 5 గ్రామాల ప్రజలకి, 5 గ్రామాల రైతులకి, 5 చెరువులకి, 5,000 మంది జనానికి అందరికీ మీరు ఇది కనుక మంజూరు చేసినట్లయితే అందరూ కూడా చాలా సంతోషిస్తారండి. ఇది మీరు పెద్దల దృష్టిలో పెట్టి ఈ యొక్క పథకం మంజూరు చేయడానికి మీరందరూ కలిసి మా గ్రామం తరఫున
మా 5 గ్రామాల తరఫున మీరు కృషి చేయవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి దబ్బావుపల్లి గ్రామ ప్రజలకి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.